సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వకృపలకు ఆధారమైనటువంటి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందుకు వెళ్దాం. మీకందరికీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మనం పరిశుద్ధ గ్రంథం నుంచి నిన్నటి దినాన సంఘము సిద్ధపాటు ఏ రీతిగా జరుగుతుంది, ఎవరి ద్వారా అనేటువంటి విషయాన్ని ఆలోచన చేశాం. అది యోహాను గారి ద్వారా సంఘ సిద్ధపాటు జరిగింది అనేటువంటి విషయాన్ని నిన్న 4 సువార్తలలో ఉన్నటువంటి కొన్ని వచనాల ద్వారా మనం పరిశీలన చేసి ముగించుకున్నాం. ఈ దినాన ఆ యొక్క బాప్తిస్మమిచ్చు యోహాను ఎవరైతే ఉన్నారో సంఘము సిద్ధపాటు చేయబడడానికి దూతగా దేవుడు ఎంచుకున్నటువంటి ఆ యొక్క భక్తిపురిని కూర్చి ప్రవచనాలు ఒక రెండింటిని చదువుకున్నాం. ప్రవచనం యొక్క నెరవేర్పు ఏ విధంగా జరిగింది, ఎప్పుడు జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి బాప్తిస్మమిచ్చు యోహాను గారిని కూర్చి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుంటూ వస్తే ఈ రీతిగా రాయబడి ఉన్నది. ఇది యోహాను భక్తుని కూర్చున్నటువంటి ప్రవచనము. ఆ తర్వాత నెరవేర్పు ఎక్కడ జరిగింది అని మనం ఆలోచన చేద్దాం. 40వ అధ్యాయం 3వ వచనం నుంచి, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాలము చేయుడి, ప్రతి లోయ ఎత్త చేయవలెను, ప్రతి పర్వతము ప్రతి కొండయు అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను, యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడు తప్పకుండా సర్వశరీరులు దానిని చూచెదరు, ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటించనని మరి ఒక్కడు అడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతా అడవి పువ్వులే ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారి గడ్డి ఎండిపోను, దాని పువ్వు వాడిపోను. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. సియోను సువార్త ప్రకటించుచున్నదన్న, ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదన్న, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి, ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణములకు ప్రకటించుము. ప్రియమైనటువంటి వారలారా, మనం ఇక్కడ యెషయా భక్తుడి ద్వారా ప్రవచించబడినటువంటి ఈ యొక్క ప్రవచనాన్ని మనం ఆలోచన చేస్తే, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అనేటువంటి ప్రవచనం ఇక్కడ ప్రవచించడం జరిగింది. ఇది బాప్తిస్మమిచ్చు యోహాను కూర్చున్నటువంటి ప్రవచనము. ఆయన భవిష్యత్తులో ఈ యొక్క ప్రవచనాన్ని నెరవేర్పుగా రావాల్సినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రవచనాన్ని మనం చదువుకున్నాం. ఈ యొక్క ప్రవచనము నెరవేర్పు ఎప్పుడు జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలోనికి వెళ్తే 3వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందునని యోధా అరణ్యములలో ప్రకటించుచుండెను, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములలో కేకలు వేయనొకని శబ్దం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. 11వ వచనం, 7వ వచనం చదువుకుని 11 వెళ్దాం. అతని పరిశీలలోను సద్దుకైలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చు చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పగలవాడెవడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. 11, మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనా నేను పాత్రుడు కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ చెప్పబడినటువంటి యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనము దాని నెరవేర్పుగా యోహాను గ్రంథంలో వ్రాయబడింది. అది ఏ రీతిగా నెరవేర్చబడినటువంటి విషయం మనం ఆలోచన చేద్దాం. యెషయా చెప్పినటువంటి ప్రవచనంలో మనం ఆలోచన చేస్తే, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, దాని నెరవేర్పు మత్తయి సువార్తలో బాప్తిస్మమిచ్చు యోహాను ప్రకటించుచున్నాడని మనం చదువుకున్నాం. ఆ తరువాత యెహోవాకు మార్గము సిద్ధపరచుడి యెషయా గారి ద్వారా. ఈ మత్తయి సువార్తలో ప్రభువును గూర్చి చెప్పడం, అంటే యెహోవా మార్గం సిద్ధపరచడం అంటే ప్రభువును గూర్చి చెప్పడం. 3వ అధ్యాయం 11వ వచనం.
వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. అంటే మత్తయి 3:7లో సంఘమును గూర్చినటువంటి విషయాలు చెప్పడం. ఆ యొక్క ప్రవచనంలో దానికి నెరవేర్పుగా మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం. ఈ యొక్క ప్రవచనం నెరవేర్పు ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం ప్రవచించడం ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలు అప్పుడు ప్రవచనం జరిగింది. నెరవేర్పు ప్రభువారు పుట్టారు, ఆ తరువాత ఆయన సువార్త ప్రకటిస్తూ సంఘాన్ని స్థాపించారు. అది మొదటి శతాబ్దంలో జరిగింది. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ యొక్క ప్రవచనము యెషయా గ్రంథంలో ఉంది. దాని నెరవేర్పు మత్తయి సువార్తలో జరిగింది. మరి యొక్క ప్రవచనం కూడా మనం ఉదాహరణగా చూద్దాం. ఎందుకంటే మనకు ఆ విషయాలు తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గ్రంథంలో ఎవరు సంఘాన్ని సిద్ధపాటు చేశారు, ఎప్పుడు సిద్ధపాటు చేశారు అని మనం ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి చదువుకుందాం. ఇంకొక ప్రవచనం మలాకి 3:1 నుంచి నేను చదువుతున్నాను. 6 వచనాలు చదువుకుందాం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చి దినము ఎవరు సహింపగలరు? ఆయన అడుగుగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాడి సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడనేట్లును కూర్చునియుండను. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యం చేయనట్లు వెండి బంగారం నిర్మూలము చేయు రీతిని ఆయన వారు నిర్మూలము చేయను. మనం అక్కడి నుంచి కింద వరకు చదువుకుంటూ వస్తే 6వ వచనం వరకు అక్కడ ప్రవచనం చెప్పబడింది మలాకి గారి ద్వారా. ఈ యొక్క మలాకి గారి ద్వారా చెప్పబడిన యొక్క ప్రవచనానికి నెరవేర్పుగా మనం చూస్తే మత్తయి సువార్త మనం ఇందాక చదువుకున్నట్లుగా 11వ అధ్యాయం, ఇందాక మనం 1వ అధ్యాయంలో చదివాం, 3వ అధ్యాయంలో చదివాం. ఇప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో దీని యొక్క నెరవేర్పుని మనం ఆలోచించేద్దాం. 11వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో నేను నా దూత నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అంతకంటే గొప్పవాడు. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనిచున్నారు. మనం ఇలా చదువుకుంటూ వస్తే 14వ అధ్యాయంలో ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే, వినుటకు చెవులు గలవాడు వినుగాక. ప్రియమైనటువంటి వారలారా, మనం ఇప్పుడు మలాకి గారి ద్వారా క్రీస్తు పూర్వం 445 సంవత్సరంలో ఆ యొక్క ప్రకటింపబడినటువంటి ప్రవచనాన్ని అంటే ప్రవచించిన ప్రవచనాన్ని మనం చదువుకున్నాం. దాని నెరవేర్పుగా మత్తయి సువార్త 11వ అధ్యాయంలో నెరవేర్పును చదువుకున్నాం. ఈ రెండింట్లలో ప్రవచన నెరవేర్పు ఏంటంటే నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకు నేను దూతను పంపుచున్నాను అని ఇక్కడ చెప్పబడింది. అక్కడ ఆ దూత ఎవరంటే యోహాను గారు. ఏలియాని పంపుతున్నాను అన్నాడు మలాకిలో. యోహాను గురించి 11వ అధ్యాయంలో ఆ యొక్క యోహాను ఏలియా వంటి స్వభావము కలవాడు అనేటువంటి నెరవేర్పుగా ఉంది. తండ్రుల తట్టు పిల్లలను, పిల్లల తట్టు తండ్రులను త్రిప్పును అనే మలాకి గారి ద్వారా చెప్పబడింది. అది 1:17 లోకాల్లో సంఘమును కూర్చున్నటువంటి విషయము. ఈ యొక్క చెప్పబడినటువంటి 2 ప్రవచనాలు యెషయా గారి ద్వారా మలాకి గారి ద్వారా ఈ 2 ప్రవచనాలు వాటి యొక్క నెరవేర్పు మత్తయి సువార్త లూకా సువార్తలలో నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇవి యోహాను భక్తిపరుని కూర్చున్నటువంటి 2 ప్రవచనాలు, వాటి నెరవేర్పులు. మనం వీటిని చూసుకున్నాం. రేపటి దినాన మరొక విషయం గురించి ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్దాం. మీకు అందరికీ వందనాలు.